అయితే ఇప్పుడు మీకు వచ్చిన రిసెప్షన్‌కి అంటే స్పెసిఫిక్‌గా లాస్ట్ 3 డేస్‌లో మోర్ దెన్ 50 క్రోర్స్ అయితే క్రాస్ అయిపోయింది సినిమా. 62 అండి. 62. 62 ఓకే. సూపర్. సో, 62 క్రోర్స్ క్రాస్ అయింది. అంటే దీని మీద అల్లు అరవింద్ గారు గాని, లేదంటే బన్నీవాస్ గారు గాని చెప్తుందేంటంటే ఇనీషియల్‌గా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ అయింది. యాహ్! అవునండి. ఇనీషియల్‌గా ఒక 50, 60లో దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంది కాస్త ఒక 80, 90 దాకా యెస్ వెళ్ళిపోయింది అండి. అని చెప్పేసి అవునండి. అన్నారు. అవును. సో, దానికేంటి రీజన్ అసల? బడ్జెట్ అంత రీజన్ హెవీగా ఏం వెళ్ళిపోవడానికి? లేదండి. వాళ్ళు బిలీవ్ చేసిన స్టోరీ అలాంటిది. ఈ హ్మ్. ఈ ఈ స్టోరీని భయంకరంగా నమ్మారు. సో, దానికోసం ఎంతకైనా తెగించారు. ఎంత హ్మ్. దూరమైనా ఎళ్దామని అనుకున్నారు. సో, ఆ బడ్జెట్‌లో కూడా చాలా దూరం వెళ్లారు అంతే అండి. ఓకే. సో అంటే మరి అంటే 'అల్లు అరవింద్' లాంటి ఒక సీనియర్ ఫిల్మ్ మేకర్ యాహ్! లేదంటే యాహ్! అండి. 'బన్నీవాసు' లాంటి ఫిల్మ్ యాహ్! మేకర్ అండి. అసల అనుకున్న దానికంటే ఒక 5, 6 కోట్లు తక్కువలోనే కంప్లీట్ అయ్యేలా ఆ! తీసుకునే ఆ! ఎక్స్‌పీరియన్స్ ఉంది వాళ్ళకి. యాహ్! అండి. సో, అలాంటి వాళ్ళు ఏకంగా ఒక 20, 30 క్రోర్స్ ఎక్కువ అవ్వడం అనేది మామూలు విషయం అంటే కాదు. ఇంకేం లేదండి. పాకిస్తాన్ వరల్డ్‌నే మనం హైదరాబాద్‌లో ఏసాం. హ్మ్. సో, లిటరల్లీ ఎక్కడేసారు సెట్ అంతా? బీహెచ్‌ఎల్‌లో ఏసారండి. సో, హ్మ్. చాలా పెద్ద సెట్. అంటే లిటరల్లీ మీరు ఒక చిన్నపాటి భయమేస్తది లోపలికెళ్తున్నప్పుడు. పాకిస్తాన్‌లోకి నిజంగానే వచ్చామా? అనేలాంటి వైబులా ఉంటదండి. అంటే అలాంటి వరల్డ్‌ని క్రియేట్ చేసాం. అండ్ అలానే సాధారణంగా ఎక్కడైనా విలేజ్ సెట్‌లు హైదరాబాద్‌లో ఏస్తా ఉంటారు. విలేజ్ సెట్టు ఇంకో విలేజ్‌లో అంటే ఏంటి మళ్ళీ అది ఆంధ్రప్రదేశ్ కూడా కాదు. ఎక్కడో కర్ణాటకలో. కర్ణాటకలో ఎళ్లి అక్కడ విలేజ్ సెట్ ఏసారు. అంటే బికాజ్ డిస్టర్బెన్సెస్ అవి అవ్వకుండా, వర్క్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడం కోసం. లిటరల్లీ నిజంగా చెప్పాలంటే మరి అది ఇంకా సెట్ అక్కడ ఉంచారో లేదో తెలీదు గానీ, అక్కడికెళ్తే అదొక ఎగ్జిబిషన్ అవుతది. అండ్ హ్మ్. ఈ పాకిస్తాన్ సెట్ చూడడానికి కూడా ఎగ్జిబిషన్‌లో వచ్చేవారు అందరూను. రోజుకి జనాలందరూ అంటే షూట్ చూడడానికి. సో, అంటే ఫ్రెండ్స్, కొలీగ్స్ ఆళ్ళీళ్ళు అంటే లిటరల్లీ అంత పెద్ద సెట్‌లు గాని ఈట్లి వల్ల ఎక్కువ బడ్జెట్ అవుతదండి. అవ్వాలి.